నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజేతం. ముందుగా వి3 న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను మోనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల సేవలో ఏపీ హైకోర్టు సీజే ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో బ్రవరాంబ. సిబ్బంది పౌరులతో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న సైబరాబాద్ సిపి. బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన స్టీఫెన్ రవీంద్ర. నోవా ఫెస్టివల్ న్యూ ఇయర్ వేడుకల్లో గ్యాంగ్ వార్. బీర్ బాటిల్స్, కుర్చీలతో కొట్టుకున్న యువత. మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి ఆటో మీద పడిన గ్రానైట్ లారీ. ముగ్గురు మృతి. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి డి బ్రహ్మరాంబ వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం కల్పించి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. प्रणयति ब्राह्मण आरुषेयोद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावति ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवेदिनं कीर्तयेता एव देवताः कृष्णाजिनमवधूनोति कृष्णाजिनमिति कृष्ण अजिनम् अवधूनाति धूनात्यवावधूनातीम इमे धूनात्यवावधूनातीम इमे धूनाति धूनातीम एवैवे मे धूनातीम एव इव एवैवास्मै लोकाः अस्मै लोकास्मै लोकाः प्रीताः प्रीता लोका भवन्तीति आयुष्वन्तं वर्चस्वन्तम् अथो अधिपतिं विशाम् अस्याः पृथिव्याध्यक्षम् इममिन्द्र वृषभं कृतु प्राप्तिरस्तु. Okay, 1 second. Madam. Second one. Madam.
పునర్దర్శన ప్రాప్తిరస్తు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నూతన సంవత్సర వేడుకలను తమ సిబ్బంది పౌరులతో టీ హబ్ జంక్షన్లో ఘనంగా జరుపుకున్నారు. అందరి సమక్షంలో కేక్ కటింగ్ చేసి పంచిపెట్టారు. నూతన సంవత్సర వేడుకలను నిర్వహించడానికి సహకరించిన తమ బృందం కృషి పట్ల అభినందించారు. అంతకుముందు బందోబస్తు ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. నూతన సంవత్సర వేడుకలు ప్రమాదాలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ వేడుకల్లో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ సి శ్రీనివాస్, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అండ్ సైబరాబాద్ పోలీస్ తరఫున ప్రజలకి, మీడియా మిత్రులకి, మరి ఇక్కడ గ్యాదర్ అయిన అందరి వాలంటీర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మరి వచ్చే సంవత్సరము అందరికీ మంచి చేకూరాలని, అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి మనకి సైబరాబాద్ కమిషనరేట్ మరి తెలంగాణ రాష్ట్రం అంతా సేఫ్గా ఉండాలని చెప్పి మరి ఎల్లప్పుడూ ప్రజల భాగస్వామ్యంతో ప్రజలతో మమేకమై మేము తప్పకుండా మీతోని ఉండి ఈ పోలీసింగ్ అన్నది చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మనకి ఎట్లా అయితే 12% క్రైమ్ రిడక్షన్ జరిగిందో అట్లానే ఈ ఇయర్ కూడా మనకి కంప్లీట్గా క్రైమ్ రిడక్షన్ దృష్టిలో పెట్టుకుని మనము అన్ని చర్యలు మనము టేకప్ చేస్తాము. అంతేకాకుండా ఈ లా అండ్ ఆర్డర్ పరంగా కూడా ఎట్లాంటి సమస్యలు లేకుండా ప్రజలకి అంత మంచి జరగాలని చెప్పి సైబరాబాద్ ఎల్లప్పుడూ పోలీస్ మరి ఎస్సీ అందరూ కలిసి కృషి చేస్తాము. ఆల్ ది బెస్ట్ టు యూ. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. హైదరాబాద్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నోవా ఫెస్టివల్ న్యూ ఇయర్ వేడుకల్లో గ్యాంగ్ వార్ జరిగింది. పలువురు యువకులు ఒకరిపై ఒకరు బీర్ బాటిల్స్తో దాడి చేసుకున్నారు. విజయ గార్డెన్లో నిర్వహించిన ఈవెంట్లో యువకులు రెచ్చిపోయి కుర్చీలతో కూడా దాడి చేసుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా కురవి పోలీస్ స్టేషన్ సమీపంలో నేషనల్ హైవే 365లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్ లారీ అదుపు తప్పి ఆటో మీద పడడంతో ఘటనా స్థలంలో అక్కడికక్కడే 3 మృతి చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆటోలో వెళ్తున్న వారంతా మంగోలిగూడానికి చెందిన ఆటో డ్రైవర్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కురి 108 GMT కురి పోలీస్ స్టేషన్ దగ్గరలో మన గ్రానైట్ లారీ ఆటోకు ఓవర్టర్న్ అయ్యి గ్రానైట్ లారీ ఆటో మీద పడడం వల్ల 7 మెంబర్స్ 7 మాత్రం ఇంజూరీస్ అయినారు. అందులో స్పాట్లో 2 చనిపోయారు. వాళ్ళని హుటాహుటిన 108 వాహనంలో ఏరియా హాస్పిటల్ మైబాద్కు తరలించడం జరిగింది. ఏరియా హాస్పిటల్ ఎంతమంది చనిపోయారు? ఒక్కతను చనిపోయిన పేర్లు ఏమన్నా తెలుసా? పేర్లు రాంబాబు, రమణ, రమేష్. మంగూరుగూడ ఇక అక్కడ లారీ అయితే పడింది. అయితే ఆటో మంగళూరు నుంచి వెళ్ళి కొరికి వస్తున్నారు. కొరికి వస్తుంటే ఈ లారీ అనేది సడన్లీ వాళ్ళ మీదకి దూసుకెళ్ళడం వల్ల అదుపు తప్పి అది యాక్సిడెంట్ జరగడం జరిగింది. వాళ్ళు ఎటు వేస్తున్నారు మరి? వాళ్ళు మంగళూరు నుంచి కొరి వస్తున్నారు. కొరి ఎందుకంటే మన ఫెర్టిలైజర్ షాప్స్, రైస్ మిల్స్ ఉంటాయి కదా, వాటికి వాళ్ళ దావత్ ఇస్తారేమో అనేసి అడుగుదామనేసి వచ్చారంట. వాళ్ళకే తోలుతుంటారు కదా అట్లా. అయితే దాంతో ఇలా జరగడం జరిగింది. అందులో ఒక అతను సుమన్ చనిపోయిన వాళ్ళ పేరు సుమన్. ఇంకా వాళ్ళ తమ్ముడు ఉన్నాడు నవీను, ఇంకా రాము అనే అతన్ని కాలేజ్. పుస్తక పఠనంతో జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని నిర్మల్ జిల్లా ముతోల్ రవీంద్ర ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ అసంవార్ సాయినాథ్ అన్నారు. పాఠశాలలో పుస్తక ప్రదర్శన నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయులు పుస్తకాలను చదవడం వల్లనే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా గుర్తింపు పొందారని వివరించారు. వివిధ దేశాల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పుస్తక పఠనంతో తెలుసుకునే వీలుందని అన్నారు. ఈ ప్రదర్శనలో సుమారు 500కు పైగా పుస్తకాలను ప్రదర్శించారు. విద్యార్థులు ఆసక్తిగా పుస్తకాలను పరిశీలించారు. పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్ పోతన్న యాదవ్, చైర్మన్ భీమరావు దేశాయ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మొక్కలు ఉంటాయి కదా, అవి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి కదా, ఆక్సిజన్ వదులుతాయి కదా. అట్లా ఈ మొక్కలకు కూడా మనకు ఏ విధంగా అయితే ప్రాణం ఉన్నదో ఆ మొక్కలకు కూడా ప్రాణం ఉన్నదని, అవునా? దీన్ని ఆయన ప్రపంచానికి అందించండి. అందరి ముందర రియల్గా మొక్కలకు ప్రాణం ఏ విధంగా ఉన్నదో రుజువు చేసి చూపించిందన్నమాట. అంటే ఇప్పుడు నీకు ప్రాణం ఉన్నది లేదా డాక్టర్ దగ్గరికి పోతే గుండె కొట్టుకుంటే ప్రాణం ఉన్నట్టే కదా. అట్లా ఈ మొక్కలకు కూడా ప్రాణం ఉన్నదని తెలియజేసిన శాస్త్రవేత్త డాక్టర్ జగదీష్ చంద్రబోస్. ఇది శాస్త్రవేత్త అన్నమాట. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలో CCL కంపెనీ పక్కన ఉన్న లేబర్ షెడ్ల వద్ద VAM కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్న 2 డ్రైవర్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ
ఒకరిపై హత్యాయత్నానికి కారణమైంది. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని సత్యవేడు సిఐ శివకుమార్ రెడ్డి తెలిపారు. బీహార్కు చెందిన సుదామ మహాతో, అరుణాచల్ ప్రదేశ్కి చెందిన సోలేమాన్ ముర్ము డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. సోలేమాన్ ముర్ము వ్యక్తిగత కారణాల వల్ల కక్షపూరితంగా సుదామ మహోతోపై హత్యాయత్నానికి పాల్పడి పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ సంవత్సరం 28/10/2022 ఉదయం 7 గంటల ప్రాంతంలో సీసీఎల్ పక్కన కొన్ని షెడ్లు ఉన్నాయి. ఆ సీసీఎల్లో కన్స్ట్రక్షన్ నిమిత్తం విఏఎం కంపెనీ అనేది పనిచేస్తుంది. ఆ విఏఎం కంపెనీలో సుదామ మహతో అని బీహార్కు చెందిన 65 సంవత్సరాల డ్రైవర్. ఇతను మిక్సర్ వెహికల్ అంటే ఈ కంకర అంత మిక్సర్ వెహికల్కి డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడే అతనితో పాటు అరుణాచల్ ప్రదేశ్కి చెందిన సోలేమాన్ ముర్ము అనే అతను కూడా పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరికీ కూడా అక్కడ పనిచేస్తున్న కొన్ని రోజుల నుంచి చిన్న చిన్న గొడవలు జరుగుతుండగా ఇతను ఆ కక్ష పెంచుకొని సోలేమాన్ ముర్ము అనే అతను అరుణాచల్ ప్రదేశ్ అతను 28/10/2022 ఉదయం 7 గంటలకు అతన్ని రాడ్తో కొట్టడం జరిగింది. తదుపరి అతన్ని సూళ్లూరుపేట హాస్పిటల్, అదేవిధంగా గూడూరు ఏరియా హాస్పిటల్కు పంపడమైంది. అక్కడ అతను చనిపోవడం జరిగింది. తర్వాత ముద్దాయి పరారైపోయినాడు. ముఖ్యంగా ఈ కేసులో పూర్తిగా దర్యాప్తు చేసి పిఎం రిపోర్టు గూడూరు వారి దగ్గర నుంచి తీసుకొని తదుపరి ఈ కేసును 174 సిఆర్పిసి నుంచి 302గా ఐపీసీగా ఆల్టర్ చేసి దీనిలో భాగంగా ఈరోజు సంతవేలూరు బస్ స్టాప్ దగ్గర సదరు ముద్దాయి అయిన సోలేమాన్ ముర్మును ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు అతన్ని రిమాండ్కి పంపిస్తున్నాం. తదుపరి ఈ ముద్దాయి నుంచి ఈ క్రైమ్కి సంబంధించిన క్రైమ్ వెపన్ అయిన రాడ్ని అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. దీనిలో ఇన్వెస్టిగేషన్ పూర్తయింది. త్వరలో ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం కొమరిపాలెంలో హత్య జరిగింది. డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్న అనంతరం కేక్ కట్ చేసుకున్న తర్వాత కుటుంబంలో ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. అనంతరం తెల్లవారుజామున 3 గంటలకు కొమరపు చిన్న అనే యువకుడి ఇంటికి వచ్చిన ఇద్దరు కత్తితో పొడిచి పరారయ్యారు. సీసీ కెమెరాలో హత్య దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ బుచ్చిబాబు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ట్రాఫిక్ పోలీసులు నాంపల్లి హౌస్ వద్ద కొత్త సంవత్సరం ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా అన్ని రకాల వాహనదారులను పరీక్షించారు. ఈ సందర్భంగా పరిమితికి మించి తాగిన వ్యక్తులకు పరీక్షించి 25 వాహనాలను సీజ్ చేశారు. Today in Nampally Traffic Police, we are conducting the drunk and drive at Nampally Police Station area. At about 25 cases have been booked so far. I am appealing the public, please don't drink and drive and do in dangerous manner. Anyhow, all of you, wish you happy new year. Thank you for Nampally. ఈ రోజు నాంపల్లి పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా ఇక్కడ కండక్ట్ చేసాము, స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసాము. ఇప్పటివరకు దాదాపు 25 కేసెస్ అయినాయి. ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, మీ ప్రాణాల మీద ముప్పు తెప్పించుకోకండి. అదేవిధంగా ఇన్నోసెంట్ పీపుల్, మీరు వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆసిఫ్ నగర్ ట్రాఫిక్ పోలీసులు కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. పరిమితికి మించి మద్యం సేవించిన 25 వాహనాలను సీజ్ చేశామని, వారిపై కేసులను బుక్ చేశామని ఆసిఫ్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామ్ ప్రసాద్ తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు అంటే డిసెంబర్ 31 నైట్ మన ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అని చెప్తున్నామో అందరికీ చెప్తున్నాము. ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వస్తున్నారో వారందరికీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం జరుగుతుంది.
ఇప్పటి వరకు మా దగ్గర 25 కేసులు, అంటే ఒక ఆటో నెక్స్ట్ 24 టూ వీలర్స్ వాళ్ళందరినీ టెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ 24 టూ వీలర్లు మరియు ఒక ఆటో దొరికింది ఇప్పుడు మాకు. వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి వెహికల్ రిటర్న్ చేయడం జరిగింది. రేపు మార్నింగ్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీస్కి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. తర్వాత కోర్టులో చలాన్ వేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 24 టూ వీలర్లు, 1 3 వీలర్, మొత్తం 25. हमारा नए साल की मुबारक हो सब लोगों को। नए साल के टाइम में कोई भी ड्रंक एंड ड्राइव नहीं करना बोल के हमारा ऑफिस पूरा बोल दिए, मगर फिर भी थोड़ा आदमी ड्रंक एंड ड्राइव करके पूरा गाड़ी के ऊपर रेसिंग कर रहे, ऐसा गाड़ियाँ चला रहा बोले, इसीलिए हमारे इंस्ट्रक्शन से ड्रंक एंड ड्राइव टेस्ट कराओ बोल के। तो हम लोग सुबह रात में 10 बजे से लेके ड्रंक एंड ड्राइव टेस्ट करा रहे हम लोग। ये सरोजिनी हॉस्पिटल पिलर नंबर 2, 3 का नहीं कर रहे। अब तक हमारे को 24 टू व्हीलर्स और 1 3 व्हीलर पूरा 25 गाड़ियाँ मिले थे। इन लोगों को गाड़ी डिटेन करे, कल सुबह उन लोगों को बुला के फैमिली को बुला के काउंसलिंग करते। काउंसलिंग करने के बाद में से कोर्ट में उन लोगों को पेशी करते। वो मजिस्ट्रेट के हिसाब से उन लोगों को रीडिंग के हिसाब से फर्स्ट टाइम में सेकंड टाइम में देख के उनको चलान डालते हैं, नहीं तो इम्प्रिजनमेंट का होता। इसीलिए सब लोगों को रिक्वेस्ट है कोई भी ड्रंक एंड ड्राइव नहीं करना बोल के हम लोग रिक्वेस्ट कर रहे हैं सब लोग। నెల్లూరు జిల్లాలో నూతన సంవత్సర సంబరాల్లో విషాదం చోటు చేసుకుంది. నాయుడుపేట మండల పరిధిలోని మర్లపల్లికి చెందిన వెంకటేష్ మెకానిక్ షెడ్ నడుపుతూ నివాసం ఉంటున్నాడు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న సమయంలో పిచ్చి రోడ్డు తోవలో స్నేహితులు అతన్ని అత్యంత దారుణంగా గొంతు కోసి కత్తితో పొడిచి హతమార్చారు. పట్టణ సీఐ ప్రభాకర్ రావు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్రమ సంబంధాలే హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల సేవలో ఏపీ హైకోర్టు సీజే ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో బ్రవరమ్మ. సిబ్బంది పౌరులతో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న సైబరాబాద్ సిపి. బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన స్టీఫెన్ రవీంద్ర. నోవా ఫెస్టివల్ న్యూ ఇయర్ వేడుకల్లో గ్యాంగ్ వార్. బీర్ బాటిల్స్ కుర్చీలతో కొట్టుకున్న యువత. మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి ఆటో మీద పడిన గ్రానైట్ లారీ. 3 మృతి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.